నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీద ఈడీ కన్నేసింది. మద్యం కేసులో చిక్కుకున్నటువంటి వాళ్ళని కుమ్మేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. తన దాడులతోటి, మెరుపు వేగంతో, తన కదలికలతోటి ఒక సంచలనం అయితే సృష్టిస్తోంది. ఎస్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్లు, సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్నటువంటి ద గ్రేట్ విజయసాయిరెడ్డి, రాజ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరి మీద ఈడీ ఏకకాలంలో పెద్ద ఎత్తున సోదాల అస్త్రాన్ని ప్రయోగించింది. వాళ్ళను కూర్చోబెట్టి ఒక పక్క విచారణ చేస్తూనే మరో పక్క ఇందుట్లో కీలక ఆధారాలు ఏమన్నా దొరుకుతాయా అని చెప్పేసి శోధన చేస్తోంది. ఈ వార్త వినగానే ఉదయం నుంచి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూడగానే చాలామందికి ఒక డౌట్ రావచ్చు. ఎందుకు అసలు ఈ కేసుని సిట్టే పట్టించుకోవట్లేదు కదా, ఈ కేసులో అప్డేట్ వచ్చి కూడా చాలా నాళ్ళు అయిపోయింది కదా, అరెస్ట్ అయ్యి లోపల పెట్టిన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఆల్ బెయిల్ కూడా వచ్చాయి కదా, ఇప్పుడు ఎందుకని ఈడీ వీళ్ళ మీద ఇంత డైరెక్ట్ అటాక్ చేస్తోంది? ఇప్పటికిప్పుడు ఏం తెలిసింది, ఏం ఆధారాలు సేకరిద్దాం అనుకుంటోంది, వీళ్ళకి ఏమైనా టిప్ అందిందా అని చెప్పేసి అయితే చాలామందికి డౌట్లు రావచ్చు. సరే, ఈ డౌట్లన్నీ కాసేపు పక్కన పెడితే, ఈ సోదాల వల్ల ఏం ఒరుగుతుంది ఏం ఒరగదనేటటువంటి అంశం కూడా కాసేపు పక్కన పెడితే, ఈ ఈడీ సోదాలు, రైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద నా దగ్గర ఒక థీరీ ఉంది. ఆ థీరీని నేను మీతో పంచుకునే ప్రయత్నం, ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చేమో అని చెప్పేటటువంటి ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. కాబట్టి మొత్తం చూడండి. నా థీరీ ఒకవేళ సమంజసంగా అనిపిస్తే, మీకు నచ్చితే కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి. విషయానికి వస్తే, ఈ యొక్క ఈడీ సోదాలు, ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక 5 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఎక్కడ కాదు, బెంగాల్కి వెళ్ళాలి. ఎస్, తాజాగా బెంగాల్లో ఒక కీలక పరిణామం జరిగింది. ఐపాక్, ప్రస్తుతం మమతా బెనర్జీ పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి ఐపాక్ సంస్థ మీద బెంగాల్లో అక్కడ కోల్ స్కామ్ కానివ్వండి, మిగతా ఆరోపణలు కానివ్వండి పెద్ద ఎత్తున వచ్చాయి. దాని మీద కేసులు కూడా పడ్డాయి. తాజాగా ఒక డైరెక్టర్ను కూడా, అంటే ఐపాక్కి సంబంధించిన ఒక డైరెక్టర్ను కూడా విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. అరెస్ట్ కూడా చేశారట. అయితే 5 రోజుల క్రితం ఐపాక్కి చీఫ్గా ఉన్నటువంటి రిషిరాజ్ సింగ్ అనేటటువంటి వ్యక్తిని ఈడీ విచారించింది. ఇప్పుడు మీకు చాలా వరకు అర్థమైపోయి ఉండాలి, బెంగాల్లో కొడితే ఆంధ్రప్రదేశ్కి వచ్చి పడింది వ్యవహారం అనేటటువంటి అంశం. ఎస్, సో ఏదో అంటారు కదా, గల్లీలో కొడితే ఢిల్లీలో అన్నట్టు బెంగాల్లో కొడితే ఎలక్షన్ ముందు ఈడీ బెంగాల్లో ఒక ప్రయత్నం చేస్తే దాని తాలూకు ఫలితాలు, మూలాలు ఆంధ్రాకొచ్చి తేలాయి. వ్యవహారం ఏంటయ్యా అంటే, రిషిరాజ్ సింగ్ని విచారణ చేసినప్పుడు ఐపాక్కు సంబంధించినటువంటి అంశాలు, ఆర్థిక లావాదేవీలు, వీటన్నిటి మీద ఫోకస్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి లింకులు, ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ బయటకు వచ్చాయట. ఎక్కడో ఒక మూలన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని లింకులు బెంగాల్ ఐపాక్ వాళ్ళ సోదాల్లో ఈ రిషిరాజ్ సింగ్ వంటి వాళ్ళని విచారణ చేసినటువంటి క్రమంలో అనుకోకుండా బయటకు వచ్చాయట. అందుకనే అరే ఇదో కేసు ఉంది కదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఈడీ అధికారులు వచ్చి ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారు అనేటటువంటి అంశం అయితే క్లియర్గా తెలుస్తోంది. ఈ ఆరోపణ కూడా ఇప్పుడు బలంగా ఉంది. ఎస్, సో ఇప్పటికే చాలా వరకు పిక్చర్ క్లియర్ అయిపోయి ఉండాలి. బెంగాల్లో ఐపాక్ కార్యాలయంలో సోదాలు చేసినప్పుడు, లేదంటే ఐపాక్ చీఫ్ను విచారణ చేసినప్పుడు ఈడీ అధికారులకు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలు, డబ్బుతో ముడిపడినటువంటి అంశాలు తెలియవచ్చాయట. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా హైదరాబాదుల్లో ఏకమొత్తంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించేందుకు ఈడీ అధికారులు రంగంలో దిగారు. విజయసాయిరెడ్డి వంటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ సోదాలు చేస్తున్నారు, విచారణ చేస్తున్నారు. మొత్తం కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గోవిందప్ప బాలాజీ అందరినీ ఎవ్వరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కళ్ళని తూర్పారబట్టేటటువంటి ప్రయత్నం, కొత్త విషయాలు కనుగొనేటటువంటి ప్రయత్నం, ఆధారాలు వెలికి తీసేటటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అయితే ఇక్కడ మనం క్లియర్గా ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి.
ఏంటయ్యా అంటే అసలు మద్యం స్కామ్ వేరు, ఐప్యాక్ వేరు. ఐప్యాక్ అనేది కేవలం పొలిటికల్ అనాలసిస్, పొలిటికల్ సర్వేలు, స్ట్రాటజీలు అందించేటటువంటి సంస్థ కదా. మరి దానికి మద్యం స్కామ్కి సంబంధం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వ పెద్దలు వ్యూహరచన చేసి మద్యంలో ఎలా దోచుకోవాలి, మద్యం తయారీ దగ్గర నుంచి సరఫరా వరకు అనేక స్థాయిల్లో ఏ రకంగా దోచుకోవచ్చు అనేది ఒక పకడ్బందీగా పక్కా ప్రణాళికేసి చేసినటువంటి కార్యక్రమం కదా. మరి దీంట్లో ఐప్యాక్ ఎందుకు వచ్చింది, వాళ్ళకి దీనికి సంబంధం ఏంటనేటటువంటి డౌట్లు కూడా చాలామందికి రావచ్చు. అక్కడికే నేను క్లియర్గా వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఐప్యాక్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన మాట అందరికీ తెలిసింది. అయితే 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఐప్యాక్ని ఒక స్ట్రాటజీ సంస్థగానో సర్వే సంస్థగానో చూడకుండా వాళ్ళ నెత్తిన అదనపు బాధ్యతలు కూడా పెట్టారు. మా ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత కూడా మీదే మహానుభావ, ప్రభుత్వం నడపడంలో కూడా మీ యొక్క స్ట్రాటజీలు కావాలి, మీ యొక్క ఆలోచనలు కావాలి, మీ యొక్క ఐడియాలు కావాలని చెప్పేసి ఆ భారం ఐప్యాక్ మీద పెట్టారు. దానికి 100 కోట్ల రూపాయల డీల్ కూడా కుదుర్చుకున్నారు. ఎంతగా అంటే ప్రభుత్వం యొక్క ప్రతి పనిలోనూ, ప్రభుత్వ ప్రతి కార్యాలయంలోనూ ఐప్యాక్ యొక్క ప్రభావం 2019 నుంచి 2024 మధ్య చాలా గణనీయంగా ఉంది. ఆఖరికి రోడ్లేసేటటువంటి కార్యక్రమాల్లో కూడా ఇదిగో ఇది ఇంపార్టెంట్, మీరు ఎక్కడ రోడ్డు వేసినా అయిపోయినా సరే ఈ రోడ్డు మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందని చెప్పేసి ఐప్యాక్ సూచించినటువంటి ప్రాంతాల్లో ఐప్యాక్ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు మాత్రమే అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిందంటే వాళ్ళ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో మరి ప్రభుత్వ బాధ్యతలను ఎత్తి మీద పెట్టినప్పుడు ప్రతి దాంట్లోనూ ఏళ్ళు కాళ్ళు పెట్టేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మరి స్కాములను ఎందుకు వదిలిపెడతారు, స్కీములను ఎందుకు వదిలిపెడతారు? స్కీముల రూపంలో పెద్ద ఎత్తున అడ్డగోలుగా దోచుకునేటటువంటి ప్రయత్నం, వాళ్ళకు దోచిపెట్టే ప్రయత్నం ఆ పక్క జరిగింది. వాలంటీర్ల సెక్షన్ అని అదని ఇదని దానికి సంస్థ ఏర్పాటు చేయడం, దాని బాధ్యతలు వీళ్ళకి అప్పగించడం, ఆ వనరులను వాడుకోవటం, వాళ్ళకి పెద్ద ఎత్తున బిల్లులు చేయటం ఇవన్నీ తెలిసిందే. స్కాముల విషయానికి వచ్చేసరికల్లా అందరికీ జగన్మోహన్ రెడ్డికి మానసపుత్రిక లాంటిది అని చెప్పుకునేటటువంటి ఈ లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళ హస్తం ఉంది అనేటటువంటి అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్లో విచారణ చేస్తే ఆ చీఫ్ని తీసుకొచ్చి కూర్చోబెడితే అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు. ఈ మద్యం స్కామ్కు సంబంధించి రకరకాల పద్ధతుల్లో చేశారు కదా. అందుట్లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేయటం, రకరకాల సంస్థల ద్వారా రకరకాల అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరపటం, తేలిగ్గా తెలివిగా డబ్బు మళ్లించడం అనేది కూడా ఒక పార్ట్. ఆ పార్ట్లోనే ఈ ఐప్యాక్ పాలు పంచుకుందట. అంటే షెల్ కంపెనీలు లేదంటే ఇతర దొంగచాటు డబ్బు, దొంగ వ్యవహారాలు, దొంగ అకౌంట్ల ద్వారా డబ్బులు మళ్లించడం చూశారు. దాంట్లో ఐప్యాక్ పాత్ర ప్రమేయం కూడా ఉంది. వీళ్ళను కూడా ఉపయోగించుకున్నారు, వీళ్ళ ద్వారా కూడా డబ్బులు మళ్లించారు, వీళ్ళ ద్వారా కూడా డబ్బులు స్వాహా చేశారు అనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మూలాలు ఏదో బయటపడ్డాయి కాబట్టే ఓ పక్క హైదరాబాదు, ఇంకో పక్క తిరుపతి, ఇంకో పక్క విజయవాడ, ఇలా రకరకాల ప్లేసుల్లో ఈ యొక్క సోదాలు అయితే చేస్తున్నారు. అయితే ఎంటైర్ ఈ లిస్టు మొత్తం మీద ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చాలా తేలిగ్గా ఈజీగా తప్పించుకున్నాడట వాళ్ళ సోదాల బారి నుంచి. ఈ యొక్క సమాచారం ఈ యొక్క ఈడీ అధికారులు ముందే వస్తున్నారని చెప్పేసి సమాచారం ముందే తెలుసుకున్నటువంటి చెవిరెడ్డి ఇంటికి తాళం వేసి మరి ఎక్కడికో వెళ్ళిపోయారని, కుటుంబంతో సహా. ఫోన్లు చేసినా సరే రెస్పాన్స్ ఇవ్వట్లేదని, ఫోన్లకు అసలు ఆన్సర్లు చేయట్లేదు, దొరకట్లేదని, కాబట్టి ఈడీ అధికారులు కూడా ఏం చేయలేక వెనుదిరిగారనేటటువంటి ఒక అంశం కూడా తాజాగా తెలియవస్తోంది. అయితే సాయిరెడ్డి వంటి వాళ్ళు మాత్రం కూర్చోబెట్టి మొత్తం కూపీలాగే ప్రయత్నం అయితే చేస్తున్నారట. అయితే దొంగలు వెళ్ళిపోయినటువంటి 6 నెలల కుక్కల మురిగితే ప్రయోజనం ఏముంటుంది? ఎప్పుడో వీళ్ళు స్కామ్ చేశారు, ఎప్పుడో వాళ్ళు జైలు శిక్షలు కూడా అనుభవించారు, జైలుకి వెళ్ళి వచ్చారు. ఇప్పటి వరకు ఆధారాలు ఏమైనా ఉంచుతారు, ఎప్పుడో క్లియర్ చేసే ఉంటారు కదా. కాబట్టి ఇప్పుడు సోదాలు చేస్తే ఈడీ వాళ్ళు దిగితే ప్రయోజనం ఏంటి అనేటటువంటి ఆరోపణ కూడా ఉంది. ఏమో అక్కడ రిషిరాజ్ ఏం చెప్పాడు, ఐప్యాక్ వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాచారం బయటపడిందో, మనకు తెలియనటువంటి, మన కళ్ళకు కనిపించినటువంటి, దర్యాప్తు సంస్థలకు కూడా తెలియనటువంటి ఏ ఆధారాలు బయట పెట్టారు కాబట్టే కదా దాన్ని పట్టుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అనేటటువంటి ఒక వాదన కూడా తాజాగా అయితే తెర మీదకి వస్తుంది. సో మొత్తానికి ఈ ఈడీ సోదాల ద్వారా అయినా సరే ఈ వ్యవహారంలో ఒక కదలిక వస్తే, ఒక కంక్లూజన్కి వస్తే అంతకు మించినటువంటి మహాభాగ్యం మరొకటైతే ఉండదు. అసలు ఈ కేసు ఏంటి, కథ ఏంటి,
పెద్ద పెద్ద ఆరోపణలు వచ్చాయి, పెద్ద మొత్తంలో డబ్బులు అన్నారు, పెద్ద పెద్ద మాస్టర్ స్కెచ్లు అన్నారు. కొన్ని రోజుల పాటు, నెలల పాటు టీవీ సీరియల్ లాగా సాగినటువంటి ఈ వ్యవహారం ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు మరుగున పడిపోయింది, ఇందులో అప్డేట్స్ ఎందుకు తెలియట్లేదు అనేటటువంటి ఒక సందేహం అయితే అందరిలోనూ తలెత్తింది. సో మొత్తానికి ఈడీ రైట్స్ ద్వారా అయినా సరే మరోసారి కదలిక రావాలని, మరోసారి ఈ అంశం మీద చర్చ జరగాలని, ఫైనల్ కంక్లూజన్ ఇప్పుడైనా వస్తుందేమో అని చెప్పేసి మనమందరం అయితే ఆశగా ఎదురు చూద్దాం. సో మరి ఈ ఈడీ దాడుల పట్ల, ఈ అంశాల పట్ల నేను చెప్పినటువంటి బెంగాల్తో లింక్ ఉందా, అక్కడ బయటపడ్డ అంశాల ఆధారంగానే ఇక్కడ దాడులు చేస్తున్నారా అనేటటువంటి ఈ లాజిక్కి, ఈ థియరీకి మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.